అంటే ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం బదనం చేయాలి అంటే ప్లాన్ చేసుకున్నాడు ఆయన. ఇదే పద్ధతి అని అంటున్నా. ఎస్సీ నీకెట్లా వర్తిస్తుంది? నీ ఇంట్లో మొత్తం అప్పటికేస్తూనే ఉన్నారు, నీకు ఎస్సీ ఎస్టీ ఎట్లా వర్తిస్తుందో ఎప్పుడు ప్రజలకు నీకు ఎట్లా వర్తిస్తుంది అంటున్నా. అందుకోసమే ఇళ్లలో వర్గీకరణ ఆపడానికి కూడా ఆనాడు వర్గీకరణ ఆపడానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరినీ రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి అన్ని జిల్లాల్లో కూడా మీటింగ్లు పెట్టాడు, మాలమానాడు మీటింగ్లు. రాష్ట్రంలో పెరడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ పెట్టాడు. దీనికి కారణం ఏంటి? ఇది మంత్రి పదవి కోసం, మాలల బాగోగుల కోసం కాదు, దళితుల బాగోగుల కోసం కాదు. ఆయనకు మంత్రి పదవి కోసం రాష్ట్రంలో మాలలందరినీ రెచ్చగొట్టి బహిరంగ సభలు పెట్టాడు. ఇదేం పద్ధతి? ఇదేం పద్ధతి? నిజంగానే మాలల మీద ప్రేమ ఉంది కదా? నేను ఒకటి సూటిగా అడుగుతున్నా వివేకన్న, నీకు మాలల మీద ప్రేమ ఉంటే ఇంకో మాలని ఎమ్మెల్యేని అయ్యి, ఇంకో మాలను ఎమ్మెల్యే అయ్యి, ఇంకో మాలకు మంత్రి పదవి అని చెప్పు. ఇంకో దళితుడికి ఒక మాలకు ఎమ్మెల్యే ఏమను, ఒక మాదిరి ఎమ్మెల్యే ఏమను. ఒక్క పదవి నీకు సరిపోదా? నీ ఇంట్లోనే ముగ్గురు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉంటాడా? నిజంగానే నీకు మాలల మీద ప్రేమ ఉంది కదా, ఇంకో మాలని ఎమ్మెల్యే ఏవయ్యా స్థానం ఇయ్యి. ఆ చెన్నూరు స్థానం ఇచ్చాయి, లేదంటే చెన్నూరులో నేను నిలవడా కదా, పెద్దపల్లి పార్లమెంట్ ఈ మాలకి అని చెప్పలేదు ఎందుకు? ఇగో ఈ మాలకి ఇక్కడ మా దళిత సోదరులకు సమానంగా ఉండాలి, సామాజిక న్యాయం జరగాలని ఎందుకు చెప్పలేదని నేను అంటున్నా. అది లేదే. ఇలా మంత్రి పదవి అడుగుతున్నావు, నీకెందుకయ్యే మంత్రి పదవి? నీ ఇంట్లోనే మూడు, ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, నీకు మంత్రి పదవి మాలలకు కావాలంటున్నావు కదా. అడ్డంకి దయాకరు ఉద్యమకారుడు, మా తోటి ఉద్యమం చేసినోడు, మా తోటి సోదరుడు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వనవయ్యా, మేము సంతోషపడతాము. మాలా మాదిగల ఫీలింగ్ లేదు, ఏ కులాన్ని కించపరచడం లేనేను. కానీ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అడ్డంకి దయాకరు ఉన్నాడు కదా, ఆయన తెలంగాణ ఉద్యమంలో మా తోటి కలిసి చేశాడు పని. అలాంటి ఉద్యమకారునికి ఇగో మంత్రి పదవి ఇవ్వని చెప్పు, మేము సంతోషపడతాం. ఏందయ్యా నీకు ఉద్యమ నేపథ్యం లేదు, పోరాట నేపథ్యం లేదు, దళితుల కోసం ఎక్కడ పోరాటాలు చేయలేదు, తెలంగాణ ఉద్యమంలో నీకు సంబంధం లేదు, ఏదీ లేదు. నీ ఇంట్లో ఎవరు పదవులు ఇస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్తావు, ఏ పార్టీ పదవులు ఇస్తావు ఆ పార్టీ దగ్గరికి వెళ్తావు. ఇప్పటికి 10 ఏళ్ళు 2 పార్టీలు మారాడు. ఇదేం పద్ధతి? కొన్ని అట్లా కాదు, ఇంకో రకంగా చూసుకున్నా నువ్వు ఎస్సీ కోటలు రావాలంటే ఎస్సీలు ఇంట్లో ఉన్నారా? ఎస్సీలు ఇంట్లో ఉన్నారా ఎవరన్నా? నీ కోడళ్ళు కానీ లేకుంటే నీ బిడ్డ కానీ నీకున్నటువంటి కుటుంబ సభ్యులలో ఎవరన్నా ఎస్సీ ఉంటే ఎక్కువ. ఎందుకే మాలలందరూ రెచ్చగొట్టే మాలల మీద ప్రేమ ఉంటే ఒక్క మాల బిడ్డని చేసుకుంటే ఏమున్నాడు నీ ఇంట్లో? ఎందుకు వేసుకోలేదా? నాకు అర్థం కాలే. అంటే ఈ రిజర్వేషన్ ఏమో కావాలి, కానీ మాలలట్టు నీ ఇంట్లకు, మాదిగలట్టు నీకు రిజర్వేషన్ మాత్రం అనుభవిస్తావు. ఇది కథ. ఇప్పుడు మళ్ళీ ఏంది? ఈ రిజర్వేషన్ కోటాలో దళిత పేరు మీద మన మంత్రి పదవి కావాలట. ఇదేం పద్ధతి బాబు? అంటే నీకు పదవులు రావడం కోసమేమో ఎస్సీ కార్డును ఉపయోగించుకుంటావు. అంబేద్కర్ గారు పెట్టే రిజర్వేషన్, అంబేద్కర్ గారు ఏం చెప్పిండే? అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ పెట్టే ముందే చెప్పాడు, నా దళితులు ఉన్నత వర్గాలకు సమాన స్థాయిగా ఎదిగిన తర్వాత ఈ రిజర్వేషన్లు పక్కకు పెట్టాలి, తీసేయాలి అన్నాడు. మరి ఉన్నత వర్గాలకు సమాన స్థాయిలో ఉన్నావు కదా, సమాన స్థాయిలో ఉన్నావు, మళ్ళీ ఉన్నత వర్గాలకు సంబంధించిన బిడ్డలే చేసుకున్నావు నీ ఇంట్లకు. ఎవరు మాలమాది వాళ్ళు ఎవరు లేరు. ఇక నీకెందుకే మరి రిజర్వేషన్? ఇప్పుడు అది మానుకో. ఎందుకంటే దళిత కార్డును ఉపయోగించుకొని దళితులను రెచ్చగొట్టడం, మాలను రెచ్చగొట్టడం ఇలాంటి మానుకో. ఒక ఎండోమెంట్ కమిషనర్ మీద ఎస్సీ కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తావే అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ప్రయత్నం చేసినావు కదా. ఇటు మా ఐటీ శాఖ మంత్రి శ్రీరాబాబు గారిని బదనం చేయడానికి ప్రయత్నం చేసావు కదా. అంటే కాంగ్రెస్ పార్టీని బదనం చేసి మన కాంగ్రెస్ పార్టీలో ఈయనకు మంత్రి పదవి కావాలట. ఇదే పద్ధతి. అందుకోసమే ఇవన్నీ కూడా దయచేసి హైకమాండ్ ఆలోచన చేయాలి, మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మంత్రి పదవులకు ఇవ్వండి. నీతి నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న బిడ్డలకు ఇవ్వండి. మొత్తం దళితులు, బీసీలు, అణగారిన కులాలంతా
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు తెలంగాణలో. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఈ దేశంలో చమార్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.